చెత్త ఇవ్వండి, నిత్యావసరాలు తీసుకోండి ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వెనుకొండలో స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథం ఉంటుందని తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని చెప్పారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలన్నదే తన ఆలోచన అని పేర్కొన్నారు. గ్రామ స్వచ్ఛ రథాలు ప్రతి ఇంటి వద్దకొచ్చి చెత్తను సేకరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తన ఆలోచనంతా ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలనే దానిపైన ఉంటుందన్నారు. పౌరుషుల గడ్డ పల్నాడు అని ఈ ప్రాంతానికి వస్తే వైబ్రేషన్స్ వస్తాయన్నారు. శివరాత్రి అంటే కోటప్పకొండ ప్రభలు ప్రత్యేకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే రెండు లాభాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను పల్నాడుకు వచ్చినప్పుడంతా చూస్తున్నాను. పల్నాడు అనగానే ఒక పౌరుషాల గడ్డ, అంతేకాకుండా మొన్నే కోటప్పకొండ తిరునాళ్ళైనా కూడా బ్రహ్మాండంగా చేశారు. పల్నాడులో అడుగు పెడితే వైబ్రేషన్లే డిఫరెంట్ గా ఉంటాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలే ముందు గుర్తొస్తాయి. మొన్న కూడా మీరు చూసే కోటప్పకొండ శివరాత్రి మరింత ఉత్సాహంగా రెండు కూడా బ్రహ్మాండంగా జరిగాయి. ఇప్పటికే 197% మున్సిపాలిటీలో ప్రాంతాల్లో మార్చి లక్ష్మీ గోవిందమ్మ 4,14,000 న్యాయం అనిపిస్తున్నానని మిమ్మల్ని అడగదు. కావలసిన కూరగాయలు కూడా మీరు పండించుకునే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పటి వరకు దగ్గర 4,14,004 నిన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కౌన్సిల్కి తీసుకెళ్లిపోయారు. ఏం తమ్ముళ్ళు, ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తున్నానని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాడితో నేను రాజకీయం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని ఇసిరిసేస్తారు. అంటే ఏంటి మీ అజం, ఏంటి మీ అహంకారం? వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. నేను ఎప్పుడు మా ఇంటి నుంచి చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడస్తాయి మంగాపురం ఆ సైడ్ నుంచి. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం చేసే పరిస్థితి ఈ మధ్యలో మీరు చూస్తున్నారు. అధికారంలో ఉంటే బూతులు తిడతారు, అపోజిషన్ లో ఉంటే కూడా బూతులు తిడతారు. ఇది ఎక్కడ న్యాయమో ఏమయ్యా? మీకు ఇది కరెక్టేనా? మీకైతే కోపం రాదా? మీ తల్లిని తిడితే మీకు కోపం రాదా? మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం రాదా? మనం తిట్టించుకోవడానికి రాజకీయం చేస్తున్నావా? బాధ, ఆవేదన, లెక్కలేనితనం, ఆంబోతులు మారిగా తయారైపోయారు. ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.